సో కొంచెం బేసిక్ ఫార్ములా చూద్దామండి. బేసిక్ ఫార్ములా డైరెక్ట్ అనమాట, ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అప్లై చేసి చేసుకునేటట్టు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా చూడండి. when the value of object increased by increased or decreased రాసుకోండి, అంతా రాసుకోండి, ఇంకా మొత్తం ఒకే ఫార్ములా రాసేసుకోండి. when the value of an object increased or decreased by a% and again increased or decreased by b%, then net effect అంటే మొత్తానికి ఏమైంది అనేది నెట్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ బి, ఇక్కడ బ్రాకెట్లో పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇట్లా రాసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ డివైడెడ్ బై 100. ఓకేనా, ఇది నెట్ ఎఫెక్ట్ అనమాట. నెట్ ఎఫెక్ట్ మొత్తానికి మనకు పర్సంటేజ్లో వచ్చేస్తుంది. అన్ని పర్సంటేజ్ కదవన్నీ, ఏ పర్సంటేజ్ బి పర్సంటేజ్ ఏ బి, ఓకేనా, ఇవన్నీ మనకు పర్సంటేజ్లో కాబట్టి మొత్తానికి మనకు పర్సంటేజ్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని కొంచెం డిస్కస్ చేద్దాం. దీని నుంచి మనకు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ డెరైవ్ అవుతాయండి. ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అంటే ఏంటిది ప్లస్, డిక్రీజ్ అయితే అంటే ఏంటి మైనస్. దీని అర్థం ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటిది, ప్లస్ అంటే ఇంక్రీజ్, మైనస్ అంటే డిక్రీజ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఆబ్జెక్ట్ ఫస్ట్ increased by a% and then decreased by b%. ఓకేనా, దెన్ నెట్ ఎఫెక్ట్ అంట, దెన్ నెట్ ఎఫెక్ట్ ఈజ్ డాష్. అంతేనా. ఇప్పుడు మళ్ళీ నెట్ ఎఫెక్ట్ ఏంటిది, ఫస్ట్ ఏమైంది ఏ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే ప్లస్ ఏ, నెక్స్ట్ ఏమైంది మళ్ళీ దెన్ డిక్రీజ్ అయిపోయింది అంటే మైనస్ బి, ప్లస్ ఇది మాత్రం కామన్ అండి, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ అనేది కామన్ ఇక్కడ. ఓకేనా, ప్లస్ ఫస్ట్ ఏమైంది ఇంక్రీజ్ అయింది, సో ప్లస్ ఏ ఇంటూ నెక్స్ట్ ఏమైంది మైనస్ బి డివైడెడ్ బై 100. ఓకేనా, ఇది కదా నెట్ ఎఫెక్ట్. వాళ్ళ ఆన్సర్ ఏమొచ్చేస్తుంది ప్లస్ ఏ మైనస్ బి, ఇక్కడ ఏముంది ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి ఏమొచ్చేస్తుంది మైనస్ ఏబి వచ్చేసింది అంటే మైనస్ ఏబి డివైడెడ్ బై 100. ఇది మనకు వచ్చే ఫైనల్ నెట్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు న్యూమరికల్లో ఒకసారి చెక్ చేద్దాము. న్యూమరికల్లో ఫస్ట్ ఒక టీవీ సెట్ ఉందనుకోండి, ఒక టీవీ సెట్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై, ఒక టీవీ సెట్ ఫస్ట్ దాని ఒక రేట్, టీవీ సెట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అంట, ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ అగైన్ అంటే తర్వాత దెన్ డిక్రీజ్డ్ బై 9% అనుకోండి. ఫస్ట్ ఏమో 10% ఇంక్రీజ్ చేసినాడు దాని రేటు, తర్వాత ఏం చేసినాడు మళ్ళీ 9% డిక్రీజ్ చేసినాడు. అప్పుడు నెట్ ఎఫెక్ట్ ఏమైనట్టు వానికి, నెట్ ఎఫెక్ట్ అంటే మొత్తానికి మళ్ళా రేటు వానికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మళ్ళీ అప్పుడు వానికి. ఫస్ట్ ఏమో 10% ఇంక్రీజ్ చేసినాడు, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న టీవీని ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేసినాడు అంటే 110 రూపాయలు అయిపోయింది. మళ్ళీ ఏం చేసినాడు డిక్రీజ్ చేసినాడు, ఎంత 9% డిక్రీజ్ చేసినాడు అంటే 110లో నుంచి 9% తీసేసేయాలి. ఓకేనా, అప్పుడు నెట్ ఎఫెక్ట్ వానికి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో దాన్నే మనము నెట్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దీని యాక్చువల్ ఆన్సర్ ఏమైపోతుంది ప్లస్ 10 మైనస్ 9 ఏమొచ్చేసింది మళ్ళీ యాక్చువల్గా మైనస్ 10 into 9 డివైడెడ్ బై 100. ఓకేనా, ఇది మనకు వచ్చేసింది. సో ప్లస్ 10 మైనస్ 9 ఎంత మైనస్ ప్లస్ 1 మైనస్ 90 డివైడెడ్ బై 100 అంటే 0 గెట్ క్యాన్సిల్ 0.9 అంటే 1 మైనస్ 0.9 అంటే ఏమొచ్చేసింది మొత్తానికి పాజిటివ్ 0.1 వచ్చేసింది అంటే మొత్తానికి వానికి 0.1% ప్రాఫిట్ వచ్చేసింది అనమాట. ఓకేనా, 100 రూపీస్ ఉండేది 100.1కి
అమ్ముకున్నాడు అనమాట. ఓకేనా, ఇది నెట్ ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంక్రీజు డిక్రీజ్ కాబట్టి మనం ఇట్లా అప్లై చేసాం. మళ్ళీ 2 ఇంక్రీజ్ ఉంటే ఏం చేస్తాం, 2 ఇంక్రీజ్ ఉంటే ఏం చేస్తాం, ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ AB/100. ఓకేనా, ఇది ఫార్ములా. ఇంకా ఎందుకు అన్నీ ఇంక్రీజ్ అయినాయి, ప్లస్ ఏ ఇంటూ ప్లస్ బి ఏమైపోతుంది, ప్లస్ AB/100. అదేనా, అది. మళ్ళీ 2 డిక్రీజ్ ఉంటే ఏం చేస్తాం, -A - B ప్లస్ -A - B/100. ఇది ఇంటూ అండి, ఇది ఇంటూ. అప్పుడు ఏమైపోతుంది, -A - B మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ AB/100. ఇది ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇంపార్టెంట్ ఫార్ములా ఇదే అండి, బేసిక్ ఫార్ములా ఇదే. ఇంకా డిఫరెంట్ టైప్ ఫార్ములాస్ అన్నీ మీరు ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్ తీసుకొని చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ X% మోర్ దాన్ బి అంటాడు, మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ ఏ అంటాడు. ఓకేనా, ఇవన్నీ మనకు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు బేసిక్ టర్మ్స్ అప్లై చేసినారంటే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడు, ఇఫ్ ఏ ఈజ్ X% మోర్ దాన్ బి అన్నాడు, అంటే ఏ ఈజ్ X% మోర్ అన్నాడు. మోర్ అంటే ఏంటిది, 100 + X/100 షుడ్ బి ఈక్వల్ టు బి. వాడేమన్నాడు, దెన్ బి ఈజ్ హౌ మచ్ % లెస్ అన్నాడు, అంటే అప్పుడు ఏం చేసేస్తావు, బి ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ ఏ, అంటే X% గ్రేటర్. సో X/100 + X. ఓకేనా, ఇంటూ 100. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ చూసేసి సాల్వ్ చేసేస్తారు. ఎలా, ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇఫ్ ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి అన్నాడు అనుకోండి, మోర్ దాన్ బి అంటే అప్పుడు బి ఎంత తక్కువ ఉండాలి, ఏ ఈజ్ 20% మోర్ దాన్ బి, దెన్ బి ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ ఏ, హౌ మచ్ % లెస్ దాన్ ఏ. ఓకేనా, ఇది మనకు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, నేను బీని 100 అనుకుంటా, బి ఈజ్వల్ టు 100 అనుకుంటే అప్పుడు ఏ వాల్యూ ఏమైపోతుంది, ఆబ్వియస్గా 120 అయిపోతుంది. అంతేనా, బి 100 అనుకుంటే ఏ వాల్యూ 120, ఎందుకు 20% మోర్ దాన్ బి అన్నాడు కాబట్టి. మళ్ళీ బీకి ఏకి ఎంత డిఫరెన్స్ ఉంది, 20 డిఫరెన్స్ ఉంది, అంటే ఎంత తక్కువ ఉంది, 20 తక్కువ ఉంది. వాడేమన్నాడు, బి ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ ఏ, అంటే ఎంత తక్కువ ఉంది, 20% లెస్ దాన్ ఏకి కంపారిజన్ చేస్తున్నాడు, అంటే ఎంత, 120/100. ఇది అంతే. ఇంకా ఇదే నువ్వు ఇక్కడ అప్లై చేసేసావు. ఓకేనా, X/100 + X, X/100 + X, 100 + 20 ఎంత, 120. ఇదే మనకు ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కాన్సెప్ట్ చూసుకోండి. మీరు ఇట్లా ఎగ్జాంపుల్స్ అప్లై చేసి ట్రై చేయండి. మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ X/100 + X, X/100 - X అంతా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ లెస్ ఉన్నప్పుడు 100 + X వస్తుంది, గ్రేటర్ ఉన్నప్పుడు 100 - X వచ్చేస్తుంది. ఓకేనా, సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ట్రై చేయకండి, ఎందుకంటే మీరు చాలా ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారంటే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒకవేళ వాడు ఇట్లా ఇచ్చాడు అనుకోండి, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఏ 20% మోర్ దాన్ బి అన్నాడు, అంటే బి కన్నా ఖచ్చితంగా ఏ పెద్దదేగా. అప్పుడు ఖచ్చితంగా వాడు ఏమడగాల, బి ఈజ్ హౌ మచ్ అంటే తక్కువనే ఉంటుంది కదా, బి ఖచ్చితంగా తక్కువనే ఉంటుంది. ఏ పెద్దగా ఉన్నప్పుడు ఏకి బి కంపేర్ చేసినప్పుడు బి ఖచ్చితంగా ఏ కంటే తక్కువనే ఉంటుంది. మళ్ళీ ఎంత పర్సెంటేజ్ అంటున్నప్పుడు దాని యొక్క డిఫరెన్స్ డివైడెడ్ బై ఏ దాంతో కంపేర్ చేస్తున్నాడు, ఏతో కంపేర్ చేస్తున్నాడు, ఏ వాల్యూ ఎంత, 120. సో డిఫరెన్స్ డివైడెడ్ బై ఏ ఇంటూ 100 మనకు పర్సెంటేజ్లో కాబట్టి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకొని అలా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇట్లా ఫార్ములాస్ బేస్ అవన్నీ గుర్తుపెట్టుకోకండి. మీరు ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములానే ఇంపార్టెంట్, ఇది బేసిక్ ఫార్ములా. ఇది మనకు పర్సంటేజ్లో అనేది బేసిక్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా చూడండి. నెక్స్ట్ ఫార్ములా ఏం చెప్పుకుందాం. ఇఫ్ ది ప్రైజ్ ఆఫ్ కామోడిటీ అంటే ఏదైనా సంథింగ్, ఏదైనా చక్కెర కానీ ఉప్పు కానీ అట్లా కమోడిటీ ఏదో ఒకటి వస్తువు అనమాట. కమోడిటీ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ కమోడిటీ ఈజ్
increased or decreased by is increased or decreased by a%, then the percentage of decreased or increased. బాగా గమనించండి, ఇక్కడేమో ఇంక్రీజ్డ్ డిక్రీజ్ రాసా, ఇక్కడేమో డిక్రీజ్డ్ ఇంక్రీజ్ రా, రెస్పెక్టివ్లో అండి. మీకు అర్థం కావాలా, ప్రైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏముందంటే ఇంకా రాస్తాను చూడండి. దెన్ పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ కన్జంప్షన్ అంటే ఎంత వాడుకుంటున్నాడు అనేది, కన్జంప్షన్ వితౌట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎక్స్పెండిచర్, వితౌట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. అంటే దానికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడుతున్నాడు. వానికి ప్రైస్ ఇంక్రీజ్ అయినా అవసరం లేదు, డిక్రీజ్ అయినా అవసరం లేదు. దానికి ప్రతి నెల వాడు 100 రూపాయలు పెట్టి చక్కెర తెచ్చుకుంటాడు అనుకోండి. 100 రూపాయలకి చక్కెర తెచ్చుకున్నాడు. ఫర్ సపోజ్ కేజీ చక్కెర 10 రూపాయలు అనుకోండి. అంటే ఎన్ని కేజీలు తెచ్చుకుంటాడు, 10 కేజీలు తెచ్చుకుంటాడు. అంటే 1 మంత్కి 10 రూపాయలు లెక్క, 10 రూపాయలు 10 రూపీస్ పర్ కేజీ లెక్క 10 కేజీస్ తెచ్చుకుంటాడు 100 రూపాయలకి. మళ్ళీ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఇంక్రీజ్ అయింది, ఎంత అయింది, 20 అయింది, 20 పర్ కేజీ అయింది. కానీ వాడు పర్ కేజీ 20 రూపీస్ ఉన్న కేజీ చక్కెర ఇంక్రీజ్ అని చెప్పేసి వాడు ఎక్స్పెండిచర్ ఏమి ఇంక్రీజ్ చేయడంలే, 100 రూపాయల చక్కెరనే తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఫస్ట్ ఏం చేసినాడు, 100 రూపాయలకి చక్కెర ఎంత తెచ్చుకున్నాడు, 10 రూపీస్ పర్ 10 కేజీ తెచ్చుకున్నాడు. అంటే 100 రూపాయలకి 10 కేజీస్ తెచ్చుకున్నాడు, 10 రూపీస్ పర్ కేజీ లెక్క. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది, ఏమైంది, 20 రూపీస్ అయింది పర్ కేజీ. అంటే వాడు అప్పుడు కన్జంప్షన్ ఏం చేయాలి, యాక్చువల్గా వాడు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, 100 రూపాయలు ఖర్చు పెడతాడంట. వాడు ప్రైస్ ఇంక్రీజ్ అని చెప్పేసి 200 కానీ 500 కానీ ఇంక్రీజ్ చేయడంలే, 100 రూపాయలకే తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాడి ఇన్కమ్ మాత్రం అంతే వస్తుంది కాబట్టి. అప్పుడు ఖచ్చితంగా ఏం కావాలా, ఇది ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలా, అంటే 5కి వెళ్ళిపోవాలా, అంతేనా. ఇక్కడ మనకు ఒక చిన్న ఫార్ములా డెరైవ్ అవుతుంది, బాగా గమనించండి. ఈ అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, ఈ బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఈ అంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్, ఈ బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కేజీ చక్కెర ఇంక్రీజ్ అయింది అంటే ఖచ్చితంగా కన్జంప్షన్ ఏం కావాలా, వానికి కన్జంప్షన్ తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ టైం 10 కేజీలు తెచ్చుకున్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా కూడా 5 కేజీలు తెచ్చుకోవాలి. ఎందుకు, పర్ కేజీ చక్కెర ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా, వాడు 100 రూపాయలు అనేది కామన్, అంతే 100 రూపాయలు పెంచడంలో వాడి ఇన్కమ్ మాత్రం అదే వస్తుంది. అంటే ఎక్స్పెండిచర్ అదే పెడుతున్నాడు, వాడు ఇంక్రీజ్ అయిందని ఏం పెంచడంలే. అప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములా, అందుకే నీకు ఇక్కడ ఇదే చెప్పాలనుకుంటున్నాను. వానికి ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఎక్స్పెండిచర్ మాత్రం సేమ్, వితౌట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనమాట ఎక్స్పెండిచర్. ఇది కామన్ పాయింట్. ఇది ఇంక్రీజ్ కానప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఏం కావాలి, కన్జంప్షన్ డిక్రీజ్ కావాలా, అంతేనా. ఒకవేళ ఆ ప్రైజే డిక్రీజ్ అయింది అనుకోండి, ప్రైజ్ ఇప్పుడు కాస్త 20 రూపీస్ అయింది కదా, ఇంక్రీజ్ అయింది. ఇది 10 రూపాయలు అనేది డిక్రీజ్ అయింది. 100 షుడ్ బి ఈక్వల్ టు ప్రైజ్ ఏమైంది, 5 రూపీస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, చక్కెర ఎక్కువ తెచ్చుకోవాల్సిందే. అప్పుడు 5 తెచ్చుకునేది, సరే ఇప్పుడు 10 కేజీలు తెచ్చుకునేది, ఇప్పుడు ఎంత తెచ్చుకోవాలి, ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే ఎంత తెచ్చుకోవాలా, 20 కేజీస్ వచ్చేసాయి మనకి. పర్ కేజీ చక్కెర 5 రూపాయలకి అయిపోయింది కాబట్టి వానికి 20 కేజీలు వచ్చేస్తాయి. ఓకేనా, ఇది అనమాట. ఒకవేళ వానికి ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ ఏం కావాలో ఖచ్చితంగా తగ్గిపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఒకవేళ రేటు తగ్గింది అనుకో, అప్పుడు ఏం చేసుకుంటాడు, ఎక్కువ తెచ్చుకుంటాడు. ఓకేనా, ప్రైజ్ ఎక్కువైనప్పుడు తక్కువ తెచ్చుకుంటాడు, ప్రైజ్ తక్కువైనప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాడు, అంతేనా. రైట్, సింపుల్ అండి, సింపుల్ లాజిక్. మీరు ఏం ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. మనం ప్రాక్టికల్గా చూసి గుర్తుపెట్టుకుంటే అర్థమైపోతుంది. ఓకేనా, అప్పుడు దాని అంటే పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ ఒక డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, ఏ మనం ఏమనుకున్నాము, ఏ కదా, ఏ డివైడెడ్ బై 100 ± ఏ ఇంటూ 100. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా, పర్సంటేజ్లో వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఇంటూ 100 కొడుతున్నామంటేనే పర్సంటేజ్లోకి వచ్చేస్తుంది. ఏంటిది ఏ పర్సెంట్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఏదైనా కానీ, ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. ఒకవేళ ఇంక్రీజ్ ఏంటంటే ప్లస్ వచ్చేస్తుంది, డిక్రీజ్ ఏంటంటే మైనస్ వచ్చేస్తుంది.
మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమో వచ్చేస్తుంది A/100 ప్లస్ ఏ, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు. మళ్ళీ డిక్రీజ్ అయినప్పుడు A/100 మైనస్ ఏ. ఏంటిది ఇది పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ అనేది ఫార్ములా. అంటే రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత కన్జంప్షన్ తగ్గిస్తున్నాడు, మళ్ళీ ఇది ఇక్కడ రేట్ పెరిగినప్పుడు ఎంత కన్జంప్షన్ చేసినాడు, రేట్ తగ్గినప్పుడు ఎంత కన్జంప్షన్ చేసినాడు అనేది ఇది. ఓకేనా, అంటే ఎంత తగ్గించినాడు ఎంత ఎక్కించినాడు అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ రాసుకుని కావాలంటే మీరు ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయినప్పుడు రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు కన్జంప్షన్ కావాలి, ఖచ్చితంగా డిక్రీజ్ కావాలి. అంటే ఇదేంటిది అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్. డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ పర్సంటేజ్, ఇది పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ వచ్చేసి ఫార్ములా ఇది అనమాట. ఓకేనా, అంతే కదా. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఇది ఎప్పుడు ప్రైస్ డిక్రీజ్ అయింది, డిక్రీజ్ అయినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు ఇది ఫార్ములా. అంటే ఇదేంటిది అప్పుడు ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్. మనకు పర్సంటేజ్ వచ్చారు కాబట్టి పర్సంటేజ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్, ఇది మనకు ఫార్ములాస్ అండి. డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మీకు అంతా అర్థమైపోతుంది. ఓకేనా, ఇదే ఎగ్జాంపుల్ మీకు గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఇఫ్ R% డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ, ఏదో ఒకటి అనుకోండి, సమ్ షుగర్, సమ్ సాల్ట్, ఏదో ఒకటి కమోడిటీ, ఏదో షుగర్, సాల్ట్ కన్నా ఏదైనా చైర్ కానీ ఏదైనా అనుకోండి. ఇఫ్ R% ఆఫ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ, then a person can buy a kg more. అంటే ఎందుకు ఎక్కువనే కొంటాడు, వానికి ప్రైస్ ఆఫ్ కమోడిటీ తగ్గింది కదా, తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, ఎక్కువనే కొనుక్కుంటాడు. ప్రైస్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ కొనుక్కుంటాడు. అప్పుడు ఏ పర్సన్కి ఏమంటున్నాడు, R% ఆఫ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఏ పర్సన్ ఏబుల్ టు బై ఏ కేజీ మోర్, అంటే ఏ కేజీ ఎక్కువ కొన్నాడు. అంటే కొనాల్సిన దానికంటే ఏ కేజీ ఎక్కువ కొనుక్కున్నాడు. వాడు 10 కొనాలనుకుంటే 15 కేజీలు కొన్నాడు అనుకోండి, అట్లా 10+, ఇప్పుడు ఏ అన్నాం కాబట్టి 10 కేజీ అంటే 10+ ఏ కేజీ కొన్నాడు, అట్లా అనమాట. ఓకేనా, ఏ పర్సన్ కెన్ బై ఏ కేజీ మోర్ ఇన్ సేమ్ రూపీస్, అంటే X రూపీస్ అనుకోండి, రూపీస్ మాత్రం మారలేదు, అంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఎక్స్పెండిచర్ మాత్రం సేమ్ అనమాట. ఇఫ్ R% ఆఫ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ, దెన్ ఏ పర్సన్ క్యాన్ బై ఏ కేజీ మోర్ ఇన్ X రూపీస్ మాత్రం మారలేదు, ఇది మెయిన్. అప్పుడు దెన్ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ కామోడిటీ పర్ కేజీ ఈజ్ డాష్. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉందండి. డైరెక్ట్ ఫార్ములా ఏంటిది, ఏమనుకున్నాం, ఆర్ ఎంత ఇంటూ ఎక్స్, ఇది ఎక్స్ అండి, ఇది X రూపీస్, లేదా ఏమని అనుకోండి, దీన్ని డైరెక్ట్ ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోండి, R ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఏమైంది, తగ్గింది కాబట్టి 100 మైనస్ R ఇంటూ ఏ. ఓకేనా, ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా, పర్ కేజీ డైరెక్ట్ ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇంటూ అండి, బ్రాకెట్లో అంటే ఇంటూ ఇది ఎంతకు కొన్నాడు అనేది, అంటే ఎక్స్పెండిచర్ అనమాట, ఎంతకు అనేది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, ఇఫ్ డ్యూ టు 10% decrease in price of sugar, if due to 10% decrease in price of sugar, person can buy 5 kg more in rupees 100, అంటే 100 రూపీస్లోనే
ప్రైస్ వాడు 100 రూపాయలకి ఎప్పుడు 100 రూపాయలకి షుగర్ తెచ్చుకుంటాడంట. అప్పుడు ఎప్పుడు తెచ్చుకునేవాడు, ఇప్పుడు ఏమైంది, షుగర్ రేట్ కాస్త తగ్గింది, ఎంత 10% తగ్గింది. అప్పుడు ఏం చేసినాడంట, 5 కేజీలు ఎక్కువ తెచ్చుకున్నాడంట. అంతేనా? ఇదే మన పోయిన ఫార్ములాకి దీనికి డిఫరెన్స్ ఏముంది, పోయిన దాంట్లో మనము ఏం కనుక్కున్నాము, పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ కన్జంప్షన్ ఫార్ములా కనుక్కున్నాం, డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ ఏం కనుక్కుంటున్నాము, ఎక్స్పెండిచర్ వాడే ఇచ్చేసాడు, ప్రైజ్ డిక్రీజ్ అని వాడే ఇచ్చేసాడు. యాక్చువల్ ఫార్ములాలో ఉంది డిక్రీజ్ అని ఇచ్చేసాడు, డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అని ఇవ్వలే, డైరెక్ట్ డిక్రీజ్ అని ఇచ్చేసాడు. సో ప్రైజ్ డిక్రీజ్ అని ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ అయింది. మళ్ళీ అప్పుడు వాడు కన్జంప్షన్ కూడా ఉన్నదానికంటే ఎక్కువ తెచ్చుకుంటాడు, ఆటోమేటిక్ ఎక్కువనే తెచ్చుకుంటాడు, ఎందుకంటే డిక్రీజ్ కాబట్టి ఎక్కువనే తెచ్చుకుంటాడు. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఏం కనుక్కుంటున్నాము, యాక్చువల్ ప్రైస్ పర్ కేజీ, అంటే ఈ తగ్గక ముందు ప్రైస్ ఆఫ్ షుగర్ ఎంత ఉండింది అనేది డైరెక్ట్ ఫార్ములా, ఇది డైరెక్ట్ ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు మనము యాక్చువల్గా కాన్సెప్ట్ చూడండి, డైరెక్ట్ ఫార్ములా చూడండి. డైరెక్ట్ ఫార్ములా ఫస్ట్ చూద్దాం. ఆర్ అంటే ఎంత తగ్గింది, 10% తగ్గింది. సో 10 ఇంటూ ఎంత, ఎక్స్ అంటే ఏంది, టోటల్ ఇన్ రూపీస్, ఎక్స్ ఇన్ రూపీస్ 100 డివైడెడ్ బై 100 మైనస్ ఆర్, 100 మైనస్ 10, ఎందుకు ఆర్ అంటే 10 కదా, ఇంటూ ఏ ఏంటిది, ఎన్ని కేజీలు తెచ్చుకున్నాడు అనేది. దెన్ ఏ పర్సన్ క్యాన్ బై ఏ కేజీ మోర్, ఇక్కడ ఎన్ని కేజీలు తెచ్చుకున్నాడు, 5 కేజీ మోర్. సో ఇంటూ 5. సో ఏమొచ్చేస్తుంది, 10 ఇంటూ 100 డివైడెడ్ బై 90 ఇంటూ 5. సో ఇది వాల్యూ ఏమైపోతుంది, 0 గెట్ క్యాన్సిల్, ఏమొచ్చేస్తుంది 100 డివైడెడ్ బై 5 9 45. సో ఫైనల్ వాల్యూ ఏమొచ్చేస్తుంది మనకు, 100 డివైడెడ్ బై 45 2 90 0 1, అదేనా 2 10 బై 45, అంటే 5 2 5 9 2/9. ఏంటిది ఇది, 2/9 రూపీస్ పర్ కేజీ. అంతేనా? మనకు వచ్చేది డైరెక్ట్ ఫార్ములాలో ఏమొస్తుంది, పర్ కేజీ వచ్చేసింది, యాక్చువల్ ప్రైస్ ఆఫ్ కామోడిటీ పర్ కేజీ అనమాట. సో 2/9 రూపీస్ పర్ కేజీ. చూసారా, పర్ 100 పర్ కేజీ, అంతేనా? పర్సెంట్ అంటే ఇలా అనమాట, మనం పర్ కేజీ అంటుంటాం, కిలోమీటర్ పర్ అవర్ అట్లా అనమాట. ఓకేనా? సో మనకి ఎంత వచ్చింది, 2/9 వచ్చేసింది. ఇది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి చేసాం. మళ్ళీ కాన్సెప్ట్ ఏముంది చూద్దాం. కాన్సెప్ట్ ఒకసారి చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమంటున్నాడు, ఇఫ్ డ్యూ టు 10% డిక్రీజ్ ఇన్ ప్రైస్, ఫస్ట్ ప్రైజ్ ఎక్స్ అనుకుంటా, లెట్ యాక్చువల్ ప్రైస్ బి ఎక్స్ అనుకోండి. ఫస్ట్ యాక్చువల్ ప్రైజ్ ఎక్స్ అనుకోండి. ఏమైంది, 100 రూపీస్కి, అంటే మొత్తానికి 100 రూపీస్కి అప్పుడు ఎన్ని కేజీలు షుగర్ కొనినట్టు వాడు, 100 డివైడెడ్ బై ఎక్స్, అంతేనా? మొత్తం 100 రూపాయలకి ఒక్కొక్క పర్ కేజీ కాస్ట్ షుగర్ వచ్చేసి ఎక్స్ అనుకున్నా. సో మొత్తం ఎన్ని కేజీలు కొన్నట్టు, 100 బై కేజీ, 100 బై ఎక్స్ కేజీస్ కొన్నట్టు, అంతే కదా. ఇప్పుడు నేను 10 రూపాయలకి ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క రూపాయి లెక్క 10 రూపాయలకి కొన్నా, అంటే ఎన్ని కొన్నట్టు, 10 డివైడెడ్ బై 1 అంటే ఎంత, 10, అంతేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంట, ప్రైజ్ డిక్రీజ్ అయింది, 10% డిక్రీజ్ అయింది, అంటే డైరెక్ట్ వాల్యూ ఏమొచ్చేస్తుంది, ఇంకా 90% ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 9 గెట్ క్యాన్సల్, 9/10 ఎక్స్ అయింది. ఫస్ట్ ఎంత ఉంటే ఎక్స్ అయింది, ఇప్పుడు ప్రైస్ ఏమైపోయింది, 9/10 ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఏమన్నా ఎక్స్పెండిచర్ ఏమన్నా చేంజ్ అయిందా, అసలు చేంజ్ కాల. 100 రూపాయలకి మళ్ళీ 100 రూపాయలకి ప్రైస్ డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా వాడు 100 రూపాయలే పెడతాడంట ఖర్చు. సో మళ్ళీ 100 రూపాయలకి ఎన్ని కేజీ షుగర్ కొన్నట్టు వాడు, నెక్స్ట్ 100 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై 10, అంతేనా? సో దీని ఫైనల్గా ఏం రాసుకోవచ్చు, 100 ఇంటూ 10 డివైడెడ్ బై 9 ఎక్స్, అంతేనా? ఇవి ఎన్ని కేజీస్ వచ్చాయి ఎప్పుడు ప్రైస్ డిక్రీజ్ అయినాక. ఇదేముంది, ఇది మొత్తానికి ఎన్ని కేజీస్ వచ్చేసాయి అనేది. బట్ కానీ ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు వాడు ఏం చేసినాడంట, 5 కేజీ ఎక్కువ కొన్నాడంట, 5 కేజీ షుగర్ ఎక్కువ కొన్నాడంట. అంటే ఇప్పుడు ఇది ఎక్కువ కేజీలే కదా, ఇది ఎక్కువ కేజీలు అయినప్పుడే కదా వాడు 5 కేజీలు దీంట్లో ఉన్నాయా లేదా. ఇప్పుడు మొత్తం 100 రూపీస్కి పర్ కేజీ ఉన్నప్పుడు కొన్న కేజీస్ ఇవన్నీ కేజీస్. అప్పుడు ఇవన్నీ కేజీస్లో నుంచి ముందు ఎన్ని కేజీస్ కొన్నాడో చేసేస్తే వానికి ఎంత రావాలి, డిఫరెన్స్ 5 రావాలా, అంతేనా? ఇప్పుడేమో ఎన్ని కేజీస్ కొన్నాడు మైనస్
అప్పుడు ఎన్ని కేజీస్ కొన్నాడు 100/x కేజీస్ కొన్నాడు అంతేనా. ఇప్పుడు ప్రైస్ తగ్గినాక ఎన్ని కేజీస్ కొన్నాడు, ఫర్ సపోజ్ ప్రైస్ తగ్గినాక 15 కేజీస్ కొన్నాడు అనుకోండి, ముందు ఎన్ని కేజీస్ కొని ఉంటాడు 10 కేజీలు కొన్నాడు అనుకోండి, దాని డిఫరెన్స్ ఎంత రావాలా 5 రావాలా, వచ్చిందా అట్లా అనమాట. ఓకేనా రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. మళ్ళీ వస్తుందా ఈ వాల్యూ వస్తుందా 2/9 వస్తుందా, సింపుల్ ఎల్సిఎం ఎక్స్ తీసుకోండి, ఎల్సిఎం ఎక్స్ తీసుకోండి లేదా కామన్ అని అనుకోండి, ఏమైనా అనుకోండి. ఏమొచ్చేస్తుంది ఇంకా ఇక్కడ 1/9 మైనస్ 1/1 అంటే 100 × 10 ఎంత 1000 మైనస్ ఇక్కడ 9 ఉంది కదా, 9 × 100 ఎంత 900 డివైడెడ్ బై 9 అంతేనా. ఎల్సిఎం 9 కదా వచ్చేది. సో ఫైనల్గా ఏమొచ్చేస్తుంది 1/x × 100/9 అంతేనా. ఈక్వల్ టు ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు మర్చిపోకూడదు, ఈక్వల్ టు 5 ఉంది ఇక్కడ కనపడకుంటే ఇక్కడ చూడండి. ఓకేనా ఇక్కడ చూడండి ఈక్వల్ టు 5 ఉంది అక్కడ. సో ఫైనల్గా ఏమొచ్చేస్తుంది 100 ఈజ్ ఈక్వల్ టు 100/x ఈజ్ ఈక్వల్ టు 45. ఓకేనా. మళ్ళీ నువ్వు x ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 45. ఇదే కదా నీకు ఇక్కడ వచ్చింది 100 డివైడెడ్ బై 45. ఓకేనా డైరెక్ట్ ఫార్ములా. అందుకు ఇదంతా ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఫస్ట్ ఎక్స్ అనుకున్నావు, అప్పుడు 100 రూపాయలకి ఎన్ని కేజీలు కొన్నాడు 100/x కేజీస్ కొన్నాడు. తర్వాత ఏమైంది ప్రైస్ కాస్త డిక్రీజ్ అయింది, అంటే ఏమైపోయింది ఇప్పుడు ప్రైస్ ఎక్స్ కాస్త 9/10 ఆఫ్ ఎక్స్ అయిపోయింది. అప్పుడు 100కి ఎన్ని కేజీలు కొన్నాడు ఇన్ని కేజీలు కొన్నాడు, ఎన్ని 100 × 10 లేదంటే డైరెక్ట్ అనుకున్నాం 1000 డివైడెడ్ బై 9x 9x కేజీస్ కొన్నాడు మొత్తం ఇవన్నీ కేజీస్ అండి. మళ్ళీ ఇవన్నీ మొత్తం కేజీస్, ముందు ఎన్ని కేజీస్ కొన్నాడు ఎన్ని కేజీస్, మొత్తం కేజీస్ మైనస్ ముందు కొన్న కేజీస్ డిఫరెన్స్ ఎంత రావాలా 5 రావాలా అంతేనా. ఇదే కదా ఎక్స్ట్రా, ఇది ఎక్కువ కేజీస్ ఉంటాయి. ఎందుకు ప్రైస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కేజీస్ కొంటాడు కాబట్టి ఇవి ఎక్కువ ఉంటాయి. 5 కేజీ మోర్ అన్నాడు కదా, అందుకు ఇవి ఎక్కువ కేజీలు మైనస్ తక్కువ కేజీలు చేస్తే 5 డిఫరెన్స్ రావాలా అంతేనా. సో ఇది అర్థమైందంటే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ఓకేనా రైట్. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చేసింది మనకు 100 డివైడ్ బై 5 అంటే 2/9 2/9 పర్ కేజీ. ఇది ఫైనల్ ఆన్సర్ మనకు. ఓకేనా ఇలా వస్తాయి మనకు క్వశ్చన్స్. ఈ డైరెక్ట్ మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేస్తే అయిపోతుంది. ఎప్పుడు ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు మాత్రమే ఇది. ఓకేనా ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫార్ములా కాదు మళ్ళీ. ఓకేనా రైట్. నెక్స్ట్ ఫార్ములా చూడండి. ఇన్ an examination if x% of total students failed in subject A and y% of total students failed in subject B and z% of total students failed in both the subjects అంటే ఏంటివంటివి AB అన్నమాట, both the subjects. then percentage of total students failed in either of the subject అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయి ఉండాలన్నమాట. ఓకేనా ఏదర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయి ఉండాలి. అప్పుడు ఎట్లా కనుక్కోవాలి మళ్ళీ, మనకేమో ఒక సబ్జెక్ట్లో ఎంతమంది ఫెయిల్ అయినారో ఇచ్చాడు, x% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ ఏ అన్నాడు, y% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ బి అన్నాడు. మళ్ళీ 2 ప్లస్ చేసి అయిపోతుంది కదా. ఓకేనా ఆ 2 ప్లస్ చేసి అయిపోతుంది. బట్ కానీ ఇక్కడ గమనించండి, z% ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో మళ్ళీ z% స్టూడెంట్స్ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయినాడు అనమాట, 2 సబ్జెక్టులో ఫెయిల్ అయినాడు. సో మనము ఆ 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని తీసేసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఇంకా ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ మిగులుతారు అంతేనా. మొత్తం సబ్జెక్ట్స్ కాదు మనకు, ఒక సబ్జెక్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ కావాలి ఇక్కడ మనకు. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఏదర్ ఆఫ్ ద సబ్జెక్ట్
బట్ ఇక్కడ మనకు 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళతో అవసరం లేదు, ఇంకా తీసేసేయాలి. ఇంకా అప్పుడు ఏమొస్తుంది మనకు ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్, అంతేనా? ఎందుకు ఇది మైనస్ జెడ్ అంటే ఏంటిది? ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, వీళ్ళని తీసేస్తా. ఇది టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఏదర్ అదర్ సబ్జెక్ట్ కదా, ఒక సబ్జెక్ట్ ఇది, ఒక సబ్జెక్ట్ ఇది. మళ్ళీ వాడేమంటున్నాడు, రెండింటి సబ్జెక్టులో కొంతమంది కూడా ఫెయిల్ అయినారు. ఆ కొంతమంది తీసేస్తేనే కదా మనకు మిగిలేది, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు మిగులుతారు, అంతేనా? కొంతమంది ఉంటారు దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ఫెయిల్ ఉంటారు. అది దీంట్లో లింకులో అయ్యిండొచ్చు, ఎందుకంటే ఎక్స్లో ఆడ ఫెయిల్ అయినాడు కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా ఏమొస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాస్డ్ స్టూడెంట్స్. అదేంటి సార్ అన్నీ మనకు ఫెయిల్ ఉన్నాయి, మళ్ళీ పాస్డ్ స్టూడెంట్స్ వస్తుందా? చూద్దాం. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాస్డ్ స్టూడెంట్స్. ఓకేనా, మనకు అన్ని ఫెయిల్డ్ స్టూడెంట్స్లోనే ఉన్నారు, అంటే అంతా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఫెయిల్లోనే ఉంది. ఫెయిల్ ఇన్ సబ్జెక్ట్ ఏ, ఫెయిల్డ్ ఇన్ సబ్జెక్ట్ బి అనమాట. ఓకేనా, సో మనకు టోటల్ పర్సంటేజ్ ఎంత? 100. సో 100 మైనస్ ఏం చేస్తా, నాకు టోటల్ పాస్డ్ స్టూడెంట్స్ కావాలా అంటే ఫెయిల్ అయిన వాళ్ళందరూ తీసేసేయాలా, అంతేనా? సో 100 మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్, అంతేనా? అయిపోయింది ఇంకా ఆన్సర్. సో 100 మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్, ఇది మనకు ఆన్సర్. మళ్ళీ ఇదేంటి సార్ ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదంటే ఇక్కడ బ్రాకెట్ ఉండాల్సిందే. ఓకేనా, అప్పుడు ఫైనల్గా ఏం వచ్చేస్తుందిగా, అవసరం లేదు మీకు, ఇట్లా ఉంటేనే మీకు బాగా మైండ్లో ఉంటుంది. సో 100లో నుంచి అంటే టోటల్ పర్సెంటేజ్ 100 ఎందుకు రాసుకున్నా, టోటల్ పర్సెంటేజ్ మనం ఎప్పటికీ ఆ పర్సెంటేజ్ అంటేనే 100తో కంపారిజన్ చేస్తాం. సో 100 మైనస్ వీళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉందో వాళ్ళ ఫెయిల్డ్ స్టూడెంట్స్ యొక్క పర్సెంటేజ్ మొత్తం తీసేస్తే మనకు మిగిలేదే పాస్డ్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, సో ఇది బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫార్ములా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి, పాపులేషన్ బేస్డ్ ఫార్ములా. సో బాగా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, డైరెక్ట్ ఫార్ములా అండి. సో if town population P is increased or decreased by r percent, ఇది పర్ యానం అండి, r% పర్ యానం. పర్ యానం అంటే పర్ ఇయర్ అనమాట. ఓకేనా, పర్ యానం. దెన్ ఒక టౌన్లో పాపులేషన్ P ఉంది, ఆ పాపులేషను ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంది, ఎంత పర్సెంటేజ్తో? r%తో పర్ యానం లెక్క. అప్పుడు పాపులేషన్ ఫస్ట్ అనుకోండి, ఫస్ట్ పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా. అంటే ఇప్పుడు పాపులేషన్, ఈ ప్రజెంట్ పాపులేషన్ ఇది కదా, P కదా, మళ్ళీ ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ అంటే కొన్ని 10 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ 100 ఇయర్స్ ఆ తర్వాత ఎంత ఉండొచ్చు అనేది మనకు డైరెక్ట్ ఫార్ములా. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్, ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ ఈజ్ P టైమ్స్ 1 + or - r డివైడెడ్ బై 100 హోల్ పవర్ n. ఎన్ ఏంటిది ఇక్కడ ఉంది, ఎన్ని ఇయర్స్ అంటే 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్, 100 ఇయర్స్ అంటే 100 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ మరి ప్లస్ మైనస్ ఏంటిది, ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్, డిక్రీజ్ అయినప్పుడు మైనస్. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది పాపులేషన్ ఆ టౌన్లో అనేది డైరెక్ట్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇటువంటివన్నీ మనకు పాపులేషన్ బేస్డ్ అన్ని డైరెక్ట్ ఫార్ములా బేస్డ్లో వచ్చేస్తుంటాయి. మీరు సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా పెట్టేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ ఇదేమో ఎన్ని ఇయర్స్ తర్వాత. మళ్ళీ ఎన్ని ఇయర్స్ బిఫోర్ ఏముంటుంది అంటే ఎన్ని ఇయర్స్ ముందు పాపులేషన్ బిఫోర్ ఆర్ పాపులేషన్ ఎన్ ఇయర్స్ ఎగో అంటే ఇంతకుముందు, ఆర్ బిఫోర్, ఎన్ని ఇయర్స్ బిఫోర్ అయినా రాసుకోండి. ఎన్ ఇయర్స్ బిఫోర్, మామూలుగా మీకు ఇట్లా సింపుల్గా ఎన్ని ఇయర్స్ బిఫోర్ అని ఇవ్వడు, ఎన్ని ఇయర్స్ ఎగో అంటాడు. ఎగో అంటే అంతకుముందు అని. ఓకేనా, ఈజ్ P డివైడెడ్ బై 1 + or - r డివైడెడ్ బై 100 హోల్ పవర్ n. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇయర్స్ ఎగో అన్నప్పుడు డివైడెడ్ బై P డివైడెడ్ బై 1 + or - r డివైడెడ్ బై 100 అన్నమాట. r డివైడెడ్ బై 100. మళ్ళీ ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ అన్నప్పుడు
p ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 100 ఎగో అన్నప్పుడు p డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బై 100 ఓల్ పవర్ n ఓకేనా. 2 ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్, డైరెక్ట్ దిగుతుంటాయి మనకి ఎగ్జామ్స్లో, గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి ఓకేనా. ఇది పాపులేషన్ బేస్డ్ పైన మనకు ఫార్ములా. ఇప్పుడు ఇది డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్ పర్ ఆనంగా 6% ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క పర్సెంటేజ్తో ఇంక్రీజ్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతూ పోతుంటే ఎలా చేయాలి, ఏమైనా ఫార్ములా ఉంది డైరెక్ట్ ఉంది చూద్దాం. ఇఫ్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఈజ్ p అండ్ ఇది p అండి, అండ్ ఇది p is p and if there is increment or decrement అండి, decrement in population of, if there is increment or decrement in population of x%, y% అండ్ z%, ఇది మనకి ఇంక్రిమెంటే తెలియదు డిక్రిమెంటే తెలియదు, బట్ సంథింగ్ ఏదో అవుతుంది, ఇంక్రిమెంట్ అని అవుతుంది, x% ఇంక్రిమెంట్ అని అవుతుంది, లేదా y% డిక్రిమెంట్ అని అవుతుంది, లేదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంక్రిమెంట్ అని అవుతుంది, లేదా 3 డిక్రిమెంట్ అని అవ్వచ్చు, లేదా 3 ఇంక్రిమెంట్ అని అవ్వచ్చు అనమాట ఓకేనా. అలా అనమాట, ఇవన్నీ మనకు సైన్స్లో రిప్రజెంట్ అవుతాయి. సో increment or decrement in population of x%, y% and z% in first, second and third years respectively అండి. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ ఏమో x%, సెకండ్ ఏమో y%, థర్డ్ ఏమో z% ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. మనకు చెప్పలేదు ఇది x% ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని చెప్పలే. ఫర్ సపోజ్ అనుకుంటారు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇన్ పాపులేషన్ ఆఫ్ x%, y%, z% ఇన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ, దెన్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్టర్ 3 years ఈజ్ ఎంత, పాపులేషన్ ఫస్ట్ ఎంత p, తర్వాత ఏమైపోయింది x%, అది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి, 1 ప్లస్ ఆర్ మైనస్ x డివైడెడ్ బై 100, ఇంక్రిమెంట్ అంటే ప్లస్ పెట్టాలి, డిక్రిమెంట్ అంటే మైనస్ పెట్టాలి, ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ y డివైడెడ్ బై 100 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ z డివైడెడ్ బై 100 ఓకేనా. ఇదేమో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మనకు అన్నీ సిమిలర్గా ఉన్నాయనుకోండి, దీనికి ఏం చేసేస్తాము, ఆఫ్టర్ 3 years అన్నారు కదా ఫార్ములా, అంతేనా. ఎందుకు, అన్నిటికీ కామన్ 6%, ఇక్కడ కానీ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒక్కొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఓకేనా. అప్పుడు ఇది మొత్తం మనం సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, పాపులేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్టర్ 3 years అనేది మనకు వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి. మనకు పాపులేషన్ బేస్డ్ పైన ఈ 2 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా. సో ఇవి మనకు ఫార్ములాస్. మనం ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా. మీకు ఏమైనా కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, పర్సంటేజ్లో కాన్సెప్ట్ ఏం లేదు, పర్సెంట్ అంటే పర్ 100 అంతే, అదే ఇంకా కాన్సెప్ట్. మనకి అన్నిటినీ 100తో కంపారిజన్ చేసుకుంటే వెళ్ళిపోవడమే, అదే కాన్సెప్ట్, ఇంకా ఏం లేదు. సో మనం డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దాము. ఒకవేళ ఏమైనా మీకు డౌట్ వస్తే అడగండి ఓకేనా, చెప్పుకుందాం. రైట్ అండి.